భారీ కథల కోసం పురాణాల మీద ఫోకస్ చేస్తున్నారు మన మేకర్స్. డైరెక్ట్ గా మైథాలజీని తెరకెక్కించే ప్రయత్నం చేయకపోయినా ఆ కథల్లోని పాత్రలను ప్రెజెంట్ జనరేషన్ కు పరిచయం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ ఈ విషయంలోనే సౌత్ నార్త్ ఇండస్ట్రీలు పోటీ పడుతున్నాయి. ఆ మధ్య బ్రహ్మాస్త్ర సినిమా కోసం వేదాల్లో చెప్పిన అస్త్రాలను ఈ జనరేషన్కు తగ్గట్లుగా చూపించారు మేకర్స్. ఆ ఫార్ములా బాగానే వర్కౌట్ అయింది. ట్రయాలజీగా ప్లాన్ చేసిన బ్రహ్మాస్త్ర తొలి భాగం సూపర్ హిట్ అయింది. సౌత్ సినిమాల్లోనూ పురాణాల రిఫరెన్స్లు బాగా కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్ అయిన హనుమాన్ సినిమాలో ఆంజనేయుడి శక్తి చూపించారు మేకర్స్. ఇదే సినిమా సీక్వెల్లో స్వయంగా ఆంజనేయుడే కనిపించబోతున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ కల్కి విషయంలోనూ ఈ ఫార్ములానే సూపర్ హిట్ అయింది. ద్వాపర యుగం నాటి అశ్వత్థామ, కర్ణుడు పాత్రలకు కొనసాగింపుగా కల్కి కథను సిద్ధం చేసుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. పురాణాల ఇన్స్పిరేషన్తో వస్తోన్న సినిమాలు సూపర్ హిట్ అయినా పురాణగాథని సినిమాగా తీస్తే మాత్రం నిరాశపరిచింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ డిజాస్టర్ కావడం ఆడియన్స్కే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు నితీష్ తివారీ. సీత పాత్ర నేపథ్యంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు కంగనా రనౌత్. ఎప్పటికైనా మహాభారతాన్ని రూపొందించడమే తన లక్ష్యమంటున్నారు రాజమౌళి. దీంతో ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందా అనే టెన్షన్ ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ కనిపిస్తోంది.